నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్రజల సంక్షేమం కోసము ప్రజల భూమి వివాదాలు సమస్యలను పరిష్కరించేందుకే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. పంచాయతీలో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుకు హాజరైనటువంటి ప్రత్యేక అతిథి ఆర్డీఓ గారికి, అదే విధంగా మండల తహసీల్దార్ గారికి, ఎండిఓ గారికి, అదే విధంగా రెవెన్యూ సిబ్బందికి, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, అందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈ రెవెన్యూ సదస్సు ప్రాముఖ్యత మీకు ఏ రకంగా అర్థమైందో నాకైతే తెలియదు. మీరు మొదటిగా ఈ రెవెన్యూ సదస్సుల ప్రాధాన్యత అనేది అర్థం చేశారు. గ్రామాల్లో వాళ్ళకి సమస్యలు ఉంటాయి. భూమి అన్నాక ఖచ్చితంగా ఎక్కడో చోట లిటిగేషన్ కోర్టు మెజారిటీ శాతం ఉంటాయి. దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. దీంట్లో ఏమైపోతుందంటే అధికారం ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మీ దగ్గరికి వచ్చేసి తప్పు చేసేది కూడా కొన్ని కేసులు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యన తగాదాలు, లేదు పక్క కుటుంబాల మధ్యన తగాదాలు, లేదు రోడ్డు తగాదాలు. ఈ రోడ్డు తగాదాలు అనేది రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి దిశగానే వాళ్ళు ఆలోచన చేస్తారు గ్రామీణ ప్రాంతం. ఇవన్నీ కూడా నాకున్నటువంటి అనుభవం రీత్యా చెప్తాను. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా నాకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది, మనందరికంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది. అదే రకంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. ఇదే ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. పరిపాలన సభ్యులంగా జరిగితే కాదు, సమస్యల పరిష్కారం అయితే ఆలోచనతోనే ఈ రెవెన్యూ సదస్సులు మీకోసం ఏర్పాటు చేసినటువంటి సదస్సులు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పెద్ద చిన్న రాజకీయ నాయకులు, అధికారులు, లేదంటే లాయర్లు, పోలీసులు, లేదో ఒక అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు, ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి వివక్ష లేదు. అందుకు ఉదాహరణ నేనే చెప్తాను, నాకైతే చెప్తాను. నాకు ఉన్నటువంటి మా సడ్డుడు వాళ్ళ భూమి కొంటే ఒక 5 కేసులు ఉన్నాయి. దాని మీద ఒక 5 మంది మాది అన్నారు. కోర్టులో గత 14 సంవత్సరాలు జరుగుతాయి. మొన్నటికి మొన్న ఈ రెవెన్యూ సదస్సును వినియోగించుకొని ఈ 5 మంది కేసులు వేసిన వాళ్ళు ఒక పార్టీ ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టే నాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ఫిర్యాదు చేయగలిగినాడంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ, మా చిత్తశుద్ధి కానీ, మీ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన కానీ ఎంత మేరకు ఒకసారి ఆలోచన చేయగలుగుతాను. నా దృష్టికి వచ్చినప్పుడు చెప్పినానే, మీరు పూర్వాపరాలు లేకపోండి, కోర్టులో సబ్జెక్ట్ ఉంది, ఆ కోర్టు ఏమైతే ఉందో దాని ప్రకారం మీరు పరిష్కారం అవుతుందని పరిష్కారం చేయమని చెప్పేసి కూడా చెప్తున్నాను. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఒక పరిష్కారం చెప్పాలనే ఆలోచనతో ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమస్య. మీరు గత ప్రభుత్వంలో చూస్తే ఫ్రీ హోల్డ్ మీద లక్షల ఎకరాలకు నిర్మాణం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే ఆపింది. అదే రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చేసి మీ అందరి జీవితాల్లో ఒక చీకటి నింపాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి హయాం. ఆ ప్రయత్నాన్ని కూడా మా ప్రభుత్వం రాగానే ఆపుతామని చెప్పినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి గారు మొదటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మీరు డబ్బులు పెట్టి మీరు ఆస్తులు కొంటే, మీ స్వార్జితంగా మీ కష్టార్జితంతో మీరు ఆస్తులు కొంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పెట్టి అది పాస్బుక్లు కానీ లేదంటే పత్రాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ పత్రాలు ఇంకా ఎవరికి మీకు ఒరిజినల్స్ మీకు కలర్ జిరాక్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇన్ని అవకతవకలు ఆలోచన లేనటువంటి విధి విధానాలకు స్వస్తి పలుకుతూ ప్రత్యేకంగా రెవెన్యూ యాక్ట్ చేసుకొని రెవెన్యూ కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తా. మీకు అందరికి కూడా సుపరిచితం. నాకు కూడా ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది.
ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీద కూడా అవగాహన తెలుసు. కొద్ది వరకు అదొక మీకు మంచి జరిగేటువంటి కార్యక్రమం. కొత్తగా వచ్చిన యాక్సిడెంట్ అయినట్టు మీ జీవితాన్ని ఆల్మోస్ట్ ఆయన బతికిన రోజులు భరించాల్సినటువంటి అవసరం. అటువంటి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్న వాళ్ళకి వేదిక మీద నుంచి తహసీల్దార్ గారికి కావచ్చు, ఆర్డీఓ గారికి కావచ్చు, ఇతర అధికారులు మనం మనుషులం. మీరు అధికారంలో ఉండొచ్చు, నేను ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ బతకాల్సిన మనుషులతోనే బతకాల్సిన సమాజంలో. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా మీ కళ్ళతో చూసినప్పుడు వాళ్ళ అనుభవాన్ని మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళ పరిస్థితిని జీవన ప్రమాణాలు పరిగణలో తీసుకొని మా నాయకులు చెప్పినా కూడా మా పార్టీ వాడు కాదనే మీరు చేసేసేయండి, ఇబ్బంది లేదు. మనసుతో ఆలోచన చేయమని చెప్పేసి కోరుకుంటాం. రెండవది, చిన్న చిన్న గ్రామాల్లో రోడ్ల సమస్యలు ఉన్నాయి. యూ గో ఆల్ అవుట్. మీరు టఫ్గా యాక్ట్ చేయండి. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు చట్టం లా ఈజ్ వెల్ సెటిల్డ్. మీరు వెనక ఉన్నటువంటి భూములకి దారి వదలడం అనేది ఖచ్చితంగా చట్టంలో రూపొందించబడినటువంటి అంశం. అది ఎవరైనా దౌర్జన్యం చేసినా గ్రామాల్లో మా వాళ్ళు చేసినా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేసినా, ఏ నాయకులు చేసినా కూడా దాన్ని ఉపేక్షించాము. గ్రామంలో ఒక కొత్త పొరబడి రావాలా, గ్రామాల్లో చిన్నవాళ్ళు వాళ్ళకి అసలు నేను ఇందాక అవగాహన పెంచుకోమన్నా, ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు. కస్టమర్స్ ఎక్కడికి పోవాలో తెలియదు, ఊర్లో పోతుంటారు, లేదంటే ఒక ఎకరాలు అర్ధ ఎకరాలు ఉంటారు. వాళ్ళు ఎంత పక్కకు పోవాలంటే పోనీరు, బెదిరిస్తారు. వాళ్ళకి ఎవరి దగ్గర పోవాలో అర్థం కాదు. ఎమ్మెల్యే దగ్గరికి యాక్సెస్ ఉండదు, అధికారుల దగ్గరికి యాక్సెస్ ఉండదు. మీ దగ్గరికి వచ్చిన మీకున్న ఊరు పనిమంతుల్లో కానీ, నాకున్న పనిమంతుల్లో కానీ మనము మనోళ్ళు రాలేదు, ప్రాపర్ ఛానల్ రాలేదు అని చెప్పేసి మనం కూడా వాళ్ళని ఉపేక్షిస్తాం. వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు. ఇటువంటి సమస్యలు గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేసేయండి. ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కాదు. ఇది కొన్ని రోజులు మీరు కేటాయించగలిగితే విలేజ్ విఆర్ఓలు కానీ, విలేజ్ సర్వేలు కానీ, తహసీల్దార్ గారు కానీ, స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ, ప్రజలు కానీ మమేకం చేసుకుని ప్రతి గ్రామంలో మీరు ఐడెంటిఫై చేయండి. ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి మండలంలో? 11, 12 ఉంటాయి. అంతకంటే పెద్ద మండలం, చిన్న మండలం. ఈ రెవెన్యూ సదస్సు అయిపోతుంది. 15 రోజులు దానికి కేటాయించండి. రోజు 3 గంటలు గ్రామానికి కేటాయించినా కూడా ఆ గ్రామంలో పెట్టి రోజు ముందు అనౌన్స్ చేయించండి, దండోరా ఇచ్చండి. రోడ్ల సమస్యలు ఏమైనా ఉంటే మీ దృష్టికి తీసుకురమ్మనండి, ఐడెంటిఫై చేసుకోండి, పోండి. రోజులో 3-4 గ్రామాలు కొట్టేసేయండి, పెద్ద సమస్య కానీ. వచ్చే ఎన్నికలకి ఈ రోడ్లు కట్టడి చేసి ఓట్లు వేయించుకునేటువంటి అంశం ఈ నియోజకవర్గంలో ఉండదు. ఇది మా ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క. ఎందుకంటే ఓట్లు అనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళకే ఉండదు. వాళ్ళు ఇష్టపడేటువంటి వ్యక్తిని కానీ, పార్టీని కానీ ఎన్నుకునేటువంటి హక్కు వాళ్ళకు. ఇప్పుడు నేను చెప్తే ఇట్ మేక్స్ సెన్స్, ఎలక్షన్స్ అప్పుడు చెప్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు, అధికారంలో ఉన్నాం, అయినా చెప్తాము ఇటువంటి మార్పులు రావాలా. చిన్న చిన్న సమస్యలు 2024లోకి వచ్చినాం, రాకెట్ యుగంలోకి వచ్చినాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టయానికి వచ్చేసినాం. ఇప్పటికీ మనం ఇటువంటి చిన్న చిన్న రుగ్మతల్ని సమాజంలో పెట్టడం అనేది మన బాధ్యత రాయితీమైతుందని చెప్పేసి కూడా తహసీల్దార్ గారికి కావచ్చు, ఆర్డీఓ గారికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అటువంటి నాయకులకు కావచ్చు, అందరికీ కూడా తెలియజేయాలి. లెట్ us come out of this. మన బిడ్డలు ఇటువంటి సామాజిక రుగ్మతలతో పెట్టకూడదు. వాళ్ళు పేరే జీవన ప్రమాణాలు బతకాలి. ఇది మన కనీస ధర్మం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఇష్యూస్ కూడా పూర్తి స్థాయిలో అడ్రస్ చేయమంటా. పెన్షన్స్ అనేది కానీ, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు మీరు ఎవరు ఇచ్చినా కూడా ఇప్పటికే కనెక్ట్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి. కొన్ని సమస్యలు ఉన్నాయి, దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు స్కూటీ చేసి పెట్టుకోండి. గెట్ రెడీ ఫర్ ద ఫ్యూచర్. మీరు అప్లోడ్ చేసి కలెక్ట్ చేసుకుంటాము, మళ్ళీ పరిష్కారం చేస్తామంటే అప్పుడు మీకు ఇచ్చేటువంటి సమయం అయిపోవచ్చు. ప్రజలకు ఇప్పుడే అవకాశం ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళకి అకౌంట్ చేసి తెప్పించుకోండి. మీరు ఒక డేటా స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక నిబంధన మీ రెవెన్యూ ఆఫీస్ లో ఒక డేటా ఆపరేటర్ పెట్టండి, దాన్ని స్క్రూటినీ చేసుకోండి. బై ద టైమ్ గవర్నమెంట్ అనౌన్స్ ఇట్ విల్ బి వెరీ స్మూత్. కొంతమంది చేస్తుంది. చేసినప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఏ నియోజకవర్గంలో జరగగా మన నియోజకవర్గం జరగాలని చెప్పేసి కూడా మిమ్మల్ని